ప్రేమన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఈ మాటలు దావీదు మహారాజు తెలియజేస్తున్నట్టుగా చూడగలం. ఈ కీర్తనలో దావీదు గారు అంటున్నారు కదా, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని. మనం కూడా చాలాసార్లు దేవుడికి అనేకమైన వరాలు అడుగుతూ ఉంటాం అనమాట. అనేకమైన విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం, అనేకమైన విషయాల కొరకు దేవుణ్ణి బతిమాలాడుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు అడిగిన ఆ ఒక్క వరము చూడండి ఎంత మంచిగా అడిగారు. ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను అంటే అడగడమే కాదు, ఆ వరాన్ని ఏం చేస్తున్నారంట దావీదు మహారాజు గారు వెతుకుతున్నారంట. ఈరోజు మనము కూడా ప్రార్థించడమే కాదు, మన కష్టమును మన బాధను మనకు ఏది అవసరం ఉందో దాన్ని ప్రార్థించడమే కాకుండా దాన్ని వెదికే వారంగా కూడా ఉండాలి అనేది ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నారు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నారు. ఆ కీర్తనకారుడు యొక్క ఆశ చూడండి. ఈ లోకపరంగా ఉన్న వాటి కొరకు కాకుండా, ఈ లోకంలో ఉన్న ఇది కావాలి ఇది తీసేయి అది అని కాకుండా యెహోవా ప్రసన్నతను చూచుటకును అంటున్నారు. అంటే దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని సన్నిధిని చూచుటకు, దేవుణ్ణి చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అంటే దేవుని ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయంలో దాన్ని ధ్యానించాలని. ఎప్పటి వరకంట నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవితకాలం అంతయు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, ఆయుష్కాలం అంతయు కూడా ఆయన కోరిక, ఆయన వరము ఏమడుగుతున్నారు అని అంటే నీ ప్రసన్నత నేను చూడాలి ప్రభువా, నీ ఆలయంలో నేను నిన్ను ధ్యానించుకుంటూ ఉండాలి తండ్రి. అది ఎప్పటి వరకేనంటే నా జీవితకాలం అంతయు నేను అలాగ చేయాలి. అంటే నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను, ఆయన మందిరంలో నేను నివసించాలని ఆశపడుతున్నాను. ఇది దేవుని యొక్క దావీదు గారి యొక్క ఒక్క వరం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది ఇలాంటి ఒక వరం అడుగుతున్నాం మనము, దేవుని ఆ వరమును అడిగి అది వెతుకుతున్నాము. దేవుని మందిరంలో జీవించాలని, దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని ఆలయంలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలని. అప్పుడైతే దావీదు మహారాజు గారి మందిరం అనగా ఈరోజు మన దేహమే కృత నిబంధన భక్తులుగా మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. మనము కూడా దావీదు మహారాజు లాంటి ఆ ఒక్క వరమును ఈ సంవత్సరం అడిగే వారంగా, దాన్ని ధ్యానించే వారంగా, దాన్ని వెదికే వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం మోసుకొని పోయే మందసాలుగా ఉంటాము అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా కీర్తనకారుడితో పాటు ఈ ఒక్క వరమును మనం అడుగుదుముగాక, వెదుకుదుముగాక. దేవుని ప్రసన్నతను చూస్తూ ఆయన ఆలయంలో ధ్యానిస్తూ ఆయన మందిరములమైన మనలో నుండి ఆయన మహిమను ఇతరులకు చూపిస్తూ దేవుడు ఎంత గొప్పవాడో మన ద్వారా ఇతరులకు పరిచయం చేస్తూ ముందుకు సాగిపోదుముగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.